అకాల మృత్యువు నుంచి కాపాడుతుంది, సర్వరోగాలను హరిస్తుంది, సమస్త పాపాల నుంచి విముక్తులను చేస్తుంది. ఇదే భగవంతుని ప్రసాదానికి ఉండే శక్తి. అలాంటి మహాప్రసాదం ఒక్కొక్క గుడిలో ఒక్కో రకంగా ఉంటుంది. ప్రతి దేవాలయంలో ప్రసాదాలకు చారిత్రాత్మక నేపథ్యం ఉంటుంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పవిత్ర పెన్నా నది తీరాన వెలసి భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అమ్మవారు జొన్నవాడ కామాక్షమ్మ. నిత్యం భక్తుల రద్దీతో కలకలలాడుతూ ఉంటుంది. కానీ ఈ పుణ్యక్షేత్రంలో ఇటీవల నూతన ఈవో బాధ్యతలు చేపట్టడం, కార్తీక మాసం మొదలవటం, ఈ మాసంలో నెల రోజుల పాటు అమ్మవారి సేవకు అధిక సంఖ్యలో భక్తులు పాత్రులవుతూ ఉన్నారు. నిన్నటి రోజున 15 శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవస్థానం ఆవరణలోని దీపాలు వెలిగించేందుకు ముఖ్యమైన ఘట్టం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తిలకించిన భక్తులు అనంతరం ప్రసాదాలపై మక్కువ చూపుతారు. భక్తులు మధ్యాహ్నం సుమారుగా 1 గంటకు పుణ్యక్షేత్రంలోని ప్రసాదాల కొరత వెలుగు చుట్టం భక్తులకు ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ముఖ్యమైన ప్రసాదం లడ్డు అందకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పులిహోర సేల్స్ కోసమే పులిహోర టికెట్స్ కి కౌంటర్ సిబ్బంది పరిమితం చేశారని భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. దేవస్థానంలో భక్తులు కోరిన దర్శనం ప్రసాదాలు, ఇతర సేవా టికెట్లు తారుమారు చేస్తూ భక్తులకు చుక్కలు చూపిస్తున్నారు కౌంటర్ సిబ్బంది. ఇంత జరుగుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. నూతన ఈవో అవగాహన, పర్యవేక్షణ లోపం కారణం చేత ఇలా జరుగుతుందని, దేవస్థానంలో జరుగుతున్న ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో ఈవో పర్యవేక్షణ పట్టు సాధించాలని, శ్రీ కామాక్షి తాయి అమ్మవార్లకు ముఖ్యమైన దినాలలో ప్రసాదాలు, ఇతర ప్రత్యేక ఏర్పాట్లు ప్రత్యేక దృష్టి పెట్టి సేవ చేసేందుకు వచ్చిన భక్తులకు అంతరాయం వాటిల్లకుండా చూడాలని స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా మొదట అమ్మవారి ఆశీస్సులతో సక్సెస్ సాధిస్తూ ప్రజల ఆదరణ పొందుతున్న నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యంగా దూసుకెళ్తున్న ఎమ్మెల్యే జొన్నవాడ పుణ్యక్షేత్రంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు భక్తులు.